నీలోనే జీవించే ప్రతి బిడకు ఎటువంటి కొదువు ఉండదు నాయన. నీవు మంచి ఆరోగ్యమునిచ్చి శక్తి బలాన్నిచ్చి మా రాకపోకలంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించిన మా తండ్రి నిన్ను విడిచి మేము ఉండలేమయ్యేస్తా. నీ సన్నిధి మాకు కావాలి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాపై కుమ్మరించున్నాయి. కృప చూపండి. కూడి వచ్చిన బిడ్డలందరిపై నీ కృప దృష్టి ఉంచున్నాయి. వారు ఎటువంటి తలంపులతో వచ్చారు, ఎటువంటి ఉద్దేశంతో వచ్చారు, ఎటువంటి కోరికలతో వచ్చారో నీ సన్నిధికి ప్రతి ఒక్కరి హృదయవాంఛలు ఎరిగిన దేవుడు, గొప్ప దేవుడు యేసయ్యా. వారి వారి ప్రతి అవసరతలను నీ మహిమైశ్వర్యములో తీర్చు. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు స్వస్థపరచండి. నీ గాయముల చే మేము స్వస్థతమైంది యేసయ్యా. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నారు. మా పాపములను కడగడానికి నీవు ఈ లోకానికి వచ్చావు నాయన. తండ్రి యొక్క కుడిపార్శ్వమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చావు. నశించిపోతున్న మమ్మలను రక్షించి ప్రభువా నీ రాజ్యంలో మమ్మల్ని నిలబెట్టడానికి నీవు ఈ లోకానికి వచ్చావు. ఈ రోజు నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము ప్రభు. 6 దినాలు కష్టపడి 7వ దినము విశ్రాంతి దినము, 7వ దినమున నిన్ను ఆశీర్వదించానన్నావు. ఇదిగో మేము 6 దినాలు కష్టపడ్డాము. ఆ పిల్ల పాపలతో మేము బ్రతుకుతూ మా రాకపోగలంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించి కాపాడి రక్షించి ప్రతి దినము ఒక క్రొత్త జీవితం ఇస్తూ ప్రతి దినము ఒక కొత్త ప్రేమతో నింపుతూ చల్లని చూపు ద్వారా మేము ఇంతవరకు సజీవులుగా ఉన్నాం. యేసయ్యా ఈ రోజు నీ పాదాల సన్నిధికి వచ్చాం. నీ ఆశీర్వాదాలు పొందుకోవాలి. నిన్ను మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధనకు యోగ్యుడకు నీవే బ్రహ్మ. నీకు వందనాలు ప్రభువా. నీవెన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. మా తల్లిదండ్రులు విడిచిపెట్టినా, మా బంధుమిత్రులు విడిచిపెట్టినా, మా స్నేహితులు విడిచిపెట్టినా, మా కులాస్తులు విడిచిపెట్టినా ప్రభువా నీవు నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడవు కాదు. నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఎవరు నన్ను చేవిడచినన్ యేసు చేవిడువడు. ఎవరు నన్ను చేవిడచినన్ యేసు చేవిడువడు. చేవిడువడు చేవిడువడు చేవిడువడు. ఎవరినను చేవిడచినన్ యేసు చేవిడువడు. ఎవరినను చేవిడచినన్ యేసు చేవిడువడు. తల్లి ఆయనే తండ్రి ఆయనే, తల్లి ఆయనే తండ్రి ఆయనే. లాలించును 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 లాలించును. ఎవరినను చేవిడచినన్ యేసు చేవిడువడు. ఎవరినను చేవిడచినన్ యేసు చేవిడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరినను చేవిడచినన్ యేసు చేవిడువడు. ఎవరినను చేవిడచినన్ యేసు చేవిడువడు. తల్లి తండ్రిగా ఉండి ఆయనే మనల్ని కాపాడేవాడు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నా ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. నా ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ప్రభు చిత్త ప్రకారంగా నడిచినా నడవకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.
నీవు ఆయన మార్గంలో నడిచేటప్పుడు, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఒకవేళ నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా జీవించేటప్పుడు ఆయన బహు దుఃఖపడతాడు. మరి నీవు ఆ ప్రభుకి దుఃఖము కలిగిస్తున్నావా, లేకపోతే నీ ద్వారా ఆ ప్రభుని సంతోషపెడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరు. మన దేవుడు జీవము కలిగిన వాడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన రక్షించేవాడు, చివరి వరకు నీతో ఉండే దేవుడు మన దేవుడు. ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉన్నాము, సజీవులుగా ఉన్నాము. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దానికి లెక్కలేనంత ప్రేమ మనకు ఆయన చెల్లిస్తున్నాడు. ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? ఆయన కేవలం స్థుతులతో మాత్రమే కదా, మనదంటూ ఏమీ లేదు, సమస్తము కూడా ఆయనదే. ఆయనకు కేవలం స్థుతులు చెల్లిస్తూ మనము ఆరాధన చేయడమే, అదే మనకిచ్చిన గొప్ప భాగ్యం మన తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, ఈరోజు మనము దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని ఆరాధించడానికి వచ్చాం. ప్రతి ఒక్కరూ భయభక్తులతో ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో ఒక గీతాన్ని పాడాలి. హల్లెలూయా, 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 దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ ఆరాధనలో నీ సన్నిధి తోడుగా ఉంచి మీరు తోడుగా ఉండండి. నీ ఆత్మాభిషేకం ఉంచండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారి మధ్య నీ కొట్టానన్నా మా మధ్య మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇదిగో ప్రభువా, సాక్ష్యములో, వాక్యములో, ప్రార్థనలో అన్నిటిలో మీరు తోడుగా ఉండి ఆది నుంచి అంచెం వరకు కూడా మీరు తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రియ రక్షకుడైన నా సరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాను.